నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాశుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ బహుళ అమావాస్య మంగళవారం ప్రారంభమయ్యి త్రయోదశి ఆదివారం మార్చి 1వ తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతున్నా కూడాను మీకంటూ గౌరవం ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఆగిపోయేటువంటి వ్యవస్థ, అంటే అప్పులు కూరుకుపోయి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో సరేలే ఇతని మాట మీద నిలబడే వ్యక్తే, మరొక అవకాశం ఇద్దామని అనుకుంటుంటారు. పైగా మీకు ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలుగుతున్నా సరే మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మంచి ప్రవర్తన వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ శాతము సతమతమయ్యేటువంటి వ్యవస్థ వల్ల రావలసినటువంటి బిల్లులు ఆగిపోతాయి. దీనివల్ల అయ్యో ఇప్పటి వరకు నడిచేటువంటి నా జాతకంలో ఎందుకని ఇన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఇదివరకు వచ్చేటువంటి రూపాయి 2 రూపాయలు కూడా ఆగిపోతుంది, నేను జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నగా మీ జీవితం అనేటువంటి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు జరుగుతుంది. పైగా ఈ మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైతే మీరు ఈ సతమతమవుతున్న ఆలోచనలో ఉన్నారో దీనివల్ల బీపీ షుగర్లు అటాక్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. కాస్త ఆర్థిక విషయంలో భగవంతుడు ఉన్నాళ్లే, లక్ష్మీ గణపతి ఆరాధన చేద్దాం, లేదంటే కనుక భువనేశ్వరి పూజ చేసుకుంటే డబ్బు వస్తుంది, జనాకర్షణ అనేటువంటిది ఏర్పరచుకుంటే మీకు అనేకమైనది ధనం రావడానికి దారులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి. దీనివల్ల ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపించదు. పైగా ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి స్థాయిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. ప్రతిదీ కూడా వివాదంలోనే ఉంటుంటుంది. మకర రాశి వారికి ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో అనేకమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసికమైన క్షోభ జరుగుతుంది. విందు వినోదాలకు దూరంగా ఉంటారు. జనాలకి కొంచెం దూరంగానే మనం బతుకుతాం, మన దగ్గర డబ్బు లేదు కదా, మనల్ని చిన్న చూపు చూస్తారు అనేటువంటి ఒక నిర్ణయానికి ఇచ్చి మీరు కొంచెం దానికి బాధ్యత వహిస్తూ ఇబ్బంది పడేటువంటి అవకాశమే గోచరిస్తోంది. పైగా ఈ మకర రాశి వారు మీ ఆలోచన ధోరణి అంతా కూడా విభిన్నంగా ఉంటుంది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలుసుకున్నారు కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఇతనికి మనం ఎంత దూరం పెడితే అంత మంచిది, ఇతని వల్ల నేను అనవసరమైన ఇబ్బందులు పడుతున్నానని ఒక క్లియర్ నిర్ణయానికి అయితే వస్తుంటారు. దీనివల్ల రానున్న రోజుల్లో కొంచెం బాగుపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన పరిణామాలైనా కానివ్వండి, ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మాత్రమే గడ్డు కాలం. ఆ తర్వాత అంతా కూడా స్వభావుగా ఉంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఈ 17వ తారీఖు నుంచి 1 వరకు కూడా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ధనం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అనే నిర్ణయంలో ఉండండి. ఖచ్చితంగా మార్చి 6వ తారీఖు తర్వాత మీకు ఒక శుభవార్త అయితే వింటూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ శాతం నడుము భాగంలో చివరి భాగంలో అంటే వెన్నెముక కింద భాగంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు లభిస్తున్నాయి. నడిచేటప్పుడు మీరు ఏదన్నా డ్యాన్సులు వేసేటప్పుడు కానీ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. నడుముకు సంబంధించిన అనేకమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారు ప్రతి నిత్యము కూడాను నృసింహ మహామంత్రం పఠించడం లేదా కృష్ణ గోవింద మాధవ మధుసూదనాయ నమః అని అనుకుంటూ ఉండడం చాలా మంచిది. ఈ యొక్క మకర రాశి వారిని శ్రీకృష్ణ ఆరాధన వల్ల మాత్రమే మీ యొక్క ఆర్థిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ మెరుగుపడేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మకర రాశి వారు 17వ తారీఖు పంచగ్రహ కూటముల వల్ల మీరు కొంచెం ఆర్థికంగా మీ యొక్క కాలమాన పరిస్థితుల్లో 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడే విధానం కానీ మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ కొంచెం దూరంగా ఉండి, అందరూ మాట్లాడుతున్నా సరే మీరు సైలెంట్గా ఉండడం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా చంద్రాన్ని అడ్డంగా ధరించండి. బుధవారము శనివారము పసుపు కానీ బంగారు వస్త్రాలను కానీ అంటే గోల్డ్ కలర్లో ఉన్న వస్త్రాన్ని కానీ పసుపు వస్త్రం కానీ ధరించండి. శ్రీమన్ నృసింహ కటాక్షం కలుగుతూ ఉంటుంది.